ఫ్యాక్టరీతో నన్ను మోసం చేశారు అని చెప్పి దాదాపుగా ఒక 80 మంది బాధితులు నన్ను కలవడం జరిగింది. ఏంటంటే దేనికి సంబంధించి అని అంటే మైక్రో ఫైనాన్స్ కి సంబంధించి. ఈ మైక్రో ఫైనాన్స్ కి సంబంధించిన ఇష్యూ ఏంటి అని నేను లోతుగా తెలుసుకుంటే దాంట్లో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని ఒక అంటే మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసినప్పుడు అసలు వివరణ కోరదాం, అసలు ఏంటి దీని వెర్షన్ ఏంటి, ఇప్పుడు ఏం చెప్తుంది, ఇందులో ఉన్నారా లేదని చెప్పి ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని అప్రోచ్ అవడం జరిగింది. నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్ గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రధాన నిందితుడు ఇందులో ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడిని లైన్ లో తీసుకొని ఎవడు మాట్లాడించడం జరిగింది. తర్వాత నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆరోగ్యంట్ గా జిగుప్సాగరంగా మాట్లాడినప్పుడు అసలు నేను ఫోన్ చేసింది ఏంటి, వివరణ అడగడం కోసం ఫోన్ చేసడం ఏంటి, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. 4 గంటల పైనే చర్చలు జరిగినాయి అన్నట్టు. దీంట్లో మన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు కూడా యాడ్ అయ్యారు. సార్ క్షమించండి సార్, నేను తప్పుగా మాట్లాడే సార్, మిమ్మల్ని ఆరోగ్యంట్ గా మాట్లాడే సార్, క్షమించండి సార్, నా కేసులో నుంచి నన్ను బయటకు తీయండి సార్, నా పేర్లు తీసేయండి సార్, మీడియాలో టెలికాస్ట్ అయిన ఇంటర్వ్యూలు అన్నింటినీ కూడా డిలీట్ చేయించండి సార్ అంటే నేను అన్నా అతను ఎవరు అని అంటే నాకు తెలియదు అండి. మరి అతను ఎవరో మీకు తెలియదు అంటున్నారు కాబట్టి మాతో పాటు కేసు వేయడానికి రండి, హైకోర్టులో కేసు ఫైల్ చేద్దాం, హైకోర్టులో కేసు వేద్దాం, తర్వాత బాధితుల పక్షాన్ని మీరు మాట్లాడడానికి రండి. మీరు ఏ తప్పు చేయలేదు అంటున్నారు కదా, మరి మీడియాలో మాట్లాడండి. మీ పేరు చెప్పి ఇన్ని డబ్బులు వసూలు చేసినప్పుడు మీరు కేసు ఏంటంటే నేను కేసు వేయలేను సార్, నేను కేసులు చుట్టూరు తిరగను సార్, అయిపోయి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే నేను సపోర్ట్ చేయలేను సార్ అని నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలేదు. సో దీంతో రమావత్ మధు తర్వాత మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ గా మర్డర్ అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కానీ హిట్ అండ్ రన్ చేసేస్తే అది హిట్ అండ్ రన్ కిందకి వెళ్ళిపోతుంది, మా దగ్గర చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నారు. అంటే సెంట్రల్ మినిస్టర్ పేరు వాడుకున్నారు, అదే విధంగా ఒక ఎమ్మెల్యే తండ్రితో కూడా నాకు ఫోన్ చేయించారు. మంగ్లీ బాధితులు ఇప్పుడు ఎక్కడైతే నల్గొండ వట్టిపల్లి తాండా ఉందో దాదాపుగా 200 కోట్లు వాళ్లే మోసపోయారని చెప్పేసి ఇందులో డాక్టర్లు ఉన్నారు, తర్వాత చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, తర్వాత ఇది కేవలం మన తెలంగాణకు మాత్రమే సంబంధించిన ఫ్రాడ్ కదండి. దీంట్లో తెలుగు 2 రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారు. మంగ్లీ అనేవాళ్ళు తర్వాత వాళ్ళ తమ్ముడు అనేవాళ్ళు వీళ్ళు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇందులో ఉన్నారు. సో కాబట్టి దాంట్లో నన్ను బెదిరించడం జరిగింది.